హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ పని తెలుగు మూవీ. యాక్చువల్ గా ఇదొక మలయాళం మూవీ. అక్టోబర్ లో కేరళలో రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి మార్కులు పడ్డాయి థియేటర్స్ లో. ఇప్పుడు ఈ మూవీ తెలుగులోకి 70 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ వీడియోలో ఈ పని తెలుగు మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ పని మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. మలయాళంలో 100కి 99 మూవీస్ సింపుల్ స్టోరీస్ తోనే వస్తాయి. కానీ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసే విధానం ఆ డైరెక్టర్స్ చేస్తారో దానికి ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు. అందుకే మలయాళం మూవీస్ కి, అది హర్రర్ మూవీస్ కావచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కావచ్చు, యాక్షన్ థ్రిల్లర్ కావచ్చు, ప్రతి ఒక్క మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు మన తెలుగు మూవీ లవర్స్. అన్ని మూవీస్ లాగే మలయాళం మూవీస్ లాగా ఈ పని మూవీ కూడా ఒక సింపుల్ స్టోరీ, కానీ దాన్ని నెరేట్ చేసిన విధానం, మన ముందుకు తీసుకొచ్చిన విధానం కొంచెం బాగుంది. ఇక ఈ పని మూవీ స్టోరీ ఏంటంటే, కేరళలోని త్రిశూర్ కు చెందిన డాన్ సెబాస్టియన్, సిజు అనే ఇద్దరు యువకులు ఒక మెకానిక్ షాప్ లో పనిచేస్తూ ఉంటారు. కానీ డబ్బు మీద ఆశతో వాళ్ళు మర్డర్ చేయాలని చెప్పి ఫిక్స్ అవుతారు. దానికైనా తెగిస్తారు. ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ టైంలోనే ఒక మర్డర్ డీల్ అయితే వస్తుంది. ఆ డీల్ అయితే మనకు చూపించారు, కానీ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ ఒక మర్డర్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. అలా మర్డర్ చేసి వచ్చిన డబ్బుతో ఇంకొక ఏదైనా మర్డర్ చేసిందే సెటిల్ అవ్వాలనుకుంటారు. వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అదే త్రిచూర్ కి గిరి, డేవి, సిజు అనే ముగ్గురు పేరు మోసిన గ్యాంగ్స్టర్స్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఒక పేరు మోసిన గూండాలుగా ఎదుగుంటారు. ఈ ముగ్గురు గ్యాంగ్స్టర్స్ కూడా చిన్నప్పటి నుండి కూడా ఫ్రెండ్స్. గిరి వీళ్ళందరికీ మెయిన్ గా ఉంటాడు. గిరి క్యారెక్టర్ లో జోజు జార్జ్ అయితే మెయిన్ రోల్ యాక్ట్ చేయడం జరిగింది. అలా గిరి భార్య అయినటువంటి గౌరీ అభినయ ఒకరోజు ఒక షాపింగ్ మాల్ లో ఈ డాన్ సెబాస్టియన్ తనతో మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో కోపం వచ్చిన గిరి ఆ డాన్ సెబాస్టియన్ పైన, అతని ఫ్రెండ్ అయిన సిజు పైన దాడి చేస్తాడు. దాంతో డాన్ సెబాస్టియన్, సిజు ఎవరైతే స్టార్టింగ్ లో మర్డర్ చేస్తారో, ఎప్పుడైతే ఈ గిరి వాళ్ళపైన దాడి చేస్తాడో ఆ గిరి పైన కోపంతో ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పిందే అనుకుంటారు. త్రిశూర్ కి గిరి పేరు మోసిన గుండా, ఒక పెద్ద గ్యాంగ్స్టర్. అతనితో ఈ ఇద్దరు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, మర్డర్ చేశారో, వాళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తారు. చివరికి ఏమైంది, వీళ్ళ మధ్య జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. బేసిక్ గా ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జోజు జార్జ్. మెయిన్ రోల్ యాక్ట్ చేసింది కూడా జోజు జార్జ్. జోజు జార్జ్ మొట్టమొదటిసారి డైరెక్షన్ వహించిన మూవీనే ఈ పని మూవీ. సినిమాలో స్టోరీ అంటూ బలంగా ఏముండదు. సింపుల్ స్టోరీ, కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం, ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఒక బలమైనటువంటి మదగజం ఏనుగుతో ఒక చీమ పోరాడితే ఏ విధంగా ఉంటుందో ఆ సినిమా స్టోరీ కూడా ఆ విధంగానే ఉంటుంది. ముగ్గురు గ్యాంగ్స్టర్స్, భారీగా పేరుంటది. పోలీసు సైతం వీళ్ళందరినీ చూసి భయపడుతుంటారు. అటువంటి వారితో ఒక ఇద్దరు యువకులు తెగించి రివెంజ్ కోసం వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటున్నది సినిమా స్టోరీ. కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అట్టని చెప్పి అంత పెద్ద అందరినీ మెప్పించే స్థాయిలో ఉండే సినిమా అయితే కాదు. మంచిగా టైం పాస్ అవుతుంది. అంటే మెయిన్ గా ఈ మలయాళం మూవీస్ ఏదైతే యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయో, ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంటది. డబ్బు మీద ఆశతో యువత ఏ విధంగా పాడవుతారు, లాస్ట్ కి ఏమవుతుంది, ఇల్లీగల్ గా ఎదగాలనుకుంటే చివరికి వాళ్ళ గతి ఏమవుతుంది అనే విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే మెసేజ్ ఇందులో కూడా ఉంది. ఇద్దరు యువకులు మర్డర్ చేసి ఆ వచ్చిన డబ్బుతో సెటిల్ అవ్వాలి ఉంటారు. కానీ చివరికి అభినయ, ఒక రౌడీ షీటర్ అయినటువంటి గిరి భార్య అభినయతో మిస్బిహేవ్ చేసి, అందులో కూడా గిరి వాళ్ళని దాడి చేశారని చెప్పింది. ఎలాగైనా గిరి మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పింది. వాళ్ళు చేసిన తప్పైనా సరే వాళ్ళకి అర్థం కాదు ఆ సిచ్యువేషన్ లో. చివరికి వాళ్ళు ఏ విధంగా తన లైఫ్ ని పోగొట్టుకున్నారు, ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అక్కడక్కడ మెప్పించే సీన్స్ బాగున్నాయి. సాంగ్స్ అంటే ఏముండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే మ్యూజిక్ ఉందో అది సినిమా లాగే తగినట్టుగా ఉంది. జోజు జార్జ్ డైరెక్షన్ ఆ కొద్ది మేర వరకు ఎలివేట్ అయింది. ఎందుకంటే
ఆ డైరెక్టర్ గా మొదటిసారి తీసిన ఫిలిం, కానీ ఆ స్కోప్, ఆ డైరెక్టర్ గా తనకు ఏ విధంగా కెపాసిటీ ఉంది అని నిరూపించుకున్న స్కోప్ లాంటి ఉన్న సినిమా అయితే కాదు. ఉన్నంతలో బాగా డైరెక్ట్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ గుడ్ మెమోరీని అయితే అందిస్తుంది. డైరెక్షన్ తో పాటుగా హీరో కూడా మెయిన్ రోల్ అతనే యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ కూడా బాగుంటది. అభినయ యాజ్ ఇట్ ఈస్ తన పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిన ఉన్నంత మేరకు ఆకట్టుకుంది. మిగిలిన ఏదైతే రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ ఇద్దరు యువకులు డాన్ సెబాస్టియన్, సిజు, ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ఉన్నంతలో బాగా ఆకట్టుకున్నారు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా మనల్ని ఇంప్రెస్ చేయడానికి చాలా చక్కగా అయితే నటించారు. ఇక ఈ మూవీలో మసాలా సీన్స్, బ్రూటల్ సీన్స్ ఏదైనా ఉన్నాయంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనుకుంటే ఫ్యామిలీతో స్కిప్ చేస్తేనే మంచిది. ఎందుకంటే యువకులు ఆ మర్డర్స్ అంటూ సాగే ప్రయత్నము, మిస్బిహేవ్, ఇలాంటి సంఘటనలో ఇలాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ తో పిల్లలతో చూడకుంటేనే మంచిది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇంకా ఈ మూవీ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు చూడకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.